తప్పంటానో నేను అంటలేదు కానీ ఉంటది కానీ ఇవాళ ఈ ముచ్చట్లతోనే పొద్దెల్లదిస్తారా తమరు వార్తని తీసుకురారా మరి అయితే కానీ మరి ఊళ్ళో ఏం పనులు మొదలు పెడదాం అనుకుంటాను. 2 ఏళ్ల కానుంచాలి సర్పంచులు లేక ఊళ్ళో ఏడేసిన గొంగడి ఆన్నే ఉన్నట్టు ఉండే కథ. మరి ఇప్పటికైనా మరి ఎట్లనో తీరుగా పనులు మొదలు పెట్టపోయిండ్లు ఏవో ఒకటి. ఓరి నీ అవ్వ వాళ్ళు సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేసిందే మొన్న కాదే ఆగరాదు. సర్కారు నుంచి వెళ్ళి నిధులు వచ్చినాక అభివృద్ధి పనులు మొదలు పెడతారు గాని. అగో అట్లాంటివేంద్ర పిల్ల. అరే చిన్న గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు, పెద్ద గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఆ లెక్కన మన గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు వచ్చినాయి. ఏం చేసిన వాటిని లెక్కలు చెప్పు. అసలు పనులు మొదలుపెట్టినట్టు సపోర్ట్ చేయవేమరా? ఓ నీ కథ మంచిగానే ఉన్నది ముసలోడు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉన్నది నీ కథ. ముఖ్యమంత్రి సార్ ఇస్తామని చెప్పింది కానీ ఆ 10 లక్షలు ఇచ్చిండానే? అగో ఇచ్చిందా అని ఇస్తానమేమరా? సార్ చెప్పినాక 10 లక్షల రూపాయలు ఇవ్వకుంటూ ఊకుంటాడా? సార్ ఇచ్చిండు కానీ మీరు ఎట్లా తీరుగా మతపడిద్దామని చూస్తాను కావచ్చు. ఎలక్షన్లలో ఎట్లాగో 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఆ ఖర్చులు వీటి మీద ఎలదిద్దామని కథలు పడతారు కావచ్చు కానీ అవన్నీ ఏమి నడవాయి. నాకు మొత్తం లెక్కలు చెప్పాల్సిందే మీరు. ఏం మాట్లాడతాను? 10 లక్షలు అయితే మేము దాచుకుంటాం అన్న. వచ్చినా అని మాకేమైనా చెప్పి ఖర్చులు చేస్తానులా. సెంట్రల్ సర్కార్ నుంచి 30 లక్షల రూపాయలు వస్తానే అని చెప్పి ఆ పువ్వు పైట్లో పెద్ద మనిషి చెప్పా. నేను 10 లక్షల రూపాయలు ఇస్తానా అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పా. ఇవన్నీ రూపాయలు ఏం చేసింది అసలు లెక్కలు చెప్పరా? లెక్కలు చెప్పకుండా మీ దాంట్లో మీరే అందరు కలిసి పూటాన్ని లెక్కచ్చి అయ్యి మతపరిస్తాను ఏంది? మీరు లెక్కలు కరెక్ట్ చెప్పాలి. లేకుంటే రేపు పొద్దుగా ఊరినందరినీ గ్రామ పంచాయతీ కాడ పిలిపించి పెద్ద రాద్ధాంతమే చేస్తా. ఇడిచిపెట్ట నేను అసలే నేను అంటే ఏమనుకుంటాను మీరు? అరే ఆ నిధులు వచ్చేది ఉంటే వాటిని ఖర్చు చేసేటందుకు దానికో లెక్క పత్రం ఉంటది. ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేసేటందుకు అవేమన్నా వాళ్ళ ఇంట్లో సమ్మానే? గవన్నీ నాకు తెలివాయి. నిధులు ఖర్చులు మంచిగా చేయాలి. నా ఇంటి ముంగట సైడ్ కాలువ మొత్తం కుక్క కాలెత్తనే కూలిపోయింది. దాన్ని సరి చేయరు. లేకుండా ఉంచే నా ఇంట్లో బాసాలు కడిగిన నీళ్లు, బట్టలు ఉతికిన నీళ్లు బగితతో తీసుకొచ్చి మీ ఇండ్ల ముంగటనే పోతా. మీ ఇండ్ల ముంగట మొత్తం రొత్తు మొత్తం ఆగం కావాలి. ఏమనుకుంటాలేవో మంచి మర్యాద ఇస్తానా ముసలాడా? నువ్వు ఇంచాలి నడు. ఏంది మర్యాద ఇస్తానవా? సర్పంచ్ వాడిని నీకు నేను మర్యాద ఇస్తానా? ఎక్కువ తక్కువ చేసినావు అనుకో తొక్కుతారు. ఊళ్ళో అందరూ పిలిపించుకొచ్చి తొక్కిపిస్తా. మరి నన్నే కొచ్చినావులే. నువ్వైతే ఊళ్ళోకి రాకొడుక. నువ్వు సర్పంచ్ వాడిని బాగా నిక్కుతావు కదా. నీ సంగతి ఊళ్ళో ముంగట చెప్తా. నువ్వైతే రా. నువ్వైతే దా.